अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ॐ विष्णुपादाय श्रीगौरप्रियमूर्तये श्रीमते भक्तिवल्लभ तीर्थगोस्वामिने नमः। कृपया क्षमताम् अपराधिजनम् कलुषायुतसक्तसुदीननरम् सुपथे परिचालय सर्वदिनं प्रणमामि च माधव देवपदम्। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यां नमामि भक्तशक्तिकम्। श्रीमान् रासरसारम्भी वंशीवटतटस्थित कर्षणवेणुस्वनैर्गोपी गोपीनाथ श्रियस्तु नः। भक्त्या विहीनयपराधलक्ष्ये क्षिप्तास्य कामादितरङ्गमध्ये कृपामयी त्वां शरणं प्रपन्ना वृन्दे नमस्ते चरणारविन्दम्। भूमो स्वकलितपादानां भूमिरेव अवलम्बनम् त्वय्यजात अपराधानां त्वमैव शरणं प्रभु। त्वमैव शरणं प्रभु। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। पतित पावन
परम करुणामय परम आराध्यतम श्रील गुरुदेव नित्य लीला प्रविष्ट ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद श्रील भक्ति वल्लभ तीर्थ गोस्वामी महाराज जी के अभय चरण में असंख्य कोटि साष्टांग दंडवत प्रणाम करते हुए उनकी अहेतु की कृपा प्रार्थना करता हूँ। वृंदावन विहारी लाल की భగవంతుడు ప్రతి క్షణం మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. భగవంతుడి అనుగ్రహం లేని సమయం లేనే లేదు మన జీవితంలో. మనం ఆ స్వామిని ఆరాధించినా ఆరాధించకపోయినా మనం ఆరాధించటం లేదు. కానీ ఆ స్వామి అనుగ్రహానికి మనం వంచితులం కూడా కావటం లేదు. ఎందుకంటే మనం భజన చేస్తామా లేదా అన్నది దాంతో ఆ స్వామికి పని లేదు. పిల్లలు ఎలా ఉన్నారు అన్నది వాళ్ళ మీద నిర్భరపడి ఉంటుంది. కానీ తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళ స్వభావం మీద ఆధారపడి ఉండదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటారు. అలాగే భగవంతుడు కూడా మనం ఆరాధించవచ్చు, ఆరాధించకపోవచ్చు. కానీ ఆ స్వామి మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. అందులో ఎవరైనా ఆ స్వామిని ఆరాధిస్తే వాళ్ళ జన్మ సార్థకం అయిపోతుంది. అది దాంట్లో ఉన్న విశేషం. ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళ జన్మ సార్థకం అయిపోతుంది. ఆ స్వామిని ఆరాధిస్తున్న వాళ్ళ సాంగత్యం ఆ స్వామి అనుగ్రహానికి కారణం అయిపోతుంది. అలా అంత గొప్ప విషయం భక్తి అనేది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా సరదాగా చేసినా ఏ రకంగా మనం చేసినా సరే మనం భగవంతుడి అనుగ్రహానికి పాత్రులం అయిపోతాం. అది దాంట్లో ఉన్న గొప్పతనం. సహజంగా ఏ ప్రయత్నం లేకుండా సహజంగా ఆ స్వామి నామాన్ని కనుక మనం కీర్తించగలిగితే, సహజంగా అసలు ఏ ప్రయత్నం లేదు, అప్పుడు కూడా మనం తరించిపోతామని శాస్త్రాలు చెప్తున్నాయి. మన నోట గోవిందుడి నామం కనుక రాగలిగితే మన జన్మ తరించిపోయినట్టే. అది భగవంతుడి నామంలో ఉన్న గొప్పతనం. అదే క్రమంలో శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన ఉపాఖ్యానం వస్తుంది. ఎవరిదయ్యా అంటే అజామిల్. అజామిల్ కాన్పూర్ దగ్గర కన్నౌజ్ అనే ప్రదేశం, అక్కడ ఆయన ఉండేవారు. అజామిల్ ఆయన యాజ్ఞిక బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు కూడా ఉంటారు ఇలా. అందులో ప్రతినిత్యం నిత్యాగ్నిహోత్రం చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికన్నా ఉత్తమమైన వాళ్ళు అని శాస్త్రాలు చెప్తున్నారు. వాళ్ళు యాజ్ఞిక బ్రాహ్మణులు. నిత్య హోమాలు యజ్ఞాలు అవి చెయ్యందే వాళ్ళు భోజనం కూడా ఏమి స్వీకరించరు. అంత నియమంగా ఉంటారు. ఈ అజామిల్ ఆ కుటుంబానికి సంబంధించిన, ఆ పరివారానికి సంబంధించిన బ్రాహ్మణ బాలకుడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి అక్కడి నుంచి
కావలసిన పరిమాణంలో, యజ్ఞాహుతికి కావలసిన పరిమాణంలో ఆ కట్టెలవి తీసుకుని వస్తూ ఉండేవారు. సంగ్రహించే వృత్తి బ్రాహ్మణుల్లో ఉండదు. సంగ్రహించే వ్యక్తి సత్పురుషుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ ముహూర్తంలో ఏమవుతుందా అన్నది ఎవరికి తెలియని విషయం. దేనికి సంగ్రహించాలి, ఎవరి కోసం సంగ్రహించాలి అవసరం లేదు. భిక్ష మీదే నిర్భరపడి ఉండే వృత్తి. ఇప్పుడు మనం అలా ఇమిటేట్ చేయలేం. ఈ రోజులు వేరు, ఆ సమయం వేరు. అప్పుడు మనోభావాలు వేరు, ఇప్పుడు మనోభావాలు వేరు, చాలా వేరు అండి. ఆయన వనానికి వెళ్ళి కట్టెలు మోసుకొని యజ్ఞం కోసం ప్రతినిత్యం తీసుకుని వస్తూ ఉండేవారు. ఓ సందర్భంలో ఆయన వనానికి వెళ్తుంటే అక్కడ ఆయన దృష్టి ఓ స్త్రీ పైన పడింది. ఆమె వృత్తిలో వేశ్య అని సంబోధించడం జరుగుతుంది. పరపురుషుల సాంగత్యం. ఆయన ఆమెను చూస్తున్నారు అంతే, అలా వెళ్ళిపోతూ ఉంటారు. రెండో రోజు కూడా అలాగే జరిగింది. కొన్ని రోజుల జరుగుతుంటే ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన మనస్సులో పడిపోయాయి. అవి ఇప్పుడు ఆయన కూడా ఆమె సహవాసం చేయడం మొదలుపెట్టారు. ఎలా మొదలుపెట్టారయ్యా అంటే ఆలోచనలతో. తిన్నగా అక్కడికి వెళ్ళిపోలేదు ఆయన. ఆమె దగ్గరికి 8 రకాలు ఉన్నాయి. స్త్రీ సహవాసం 8 రకాలు ఉన్నాయి. ఆలోచించడం, ఓహో ఎంత బాగుంటుంది కదా అలా. అది కూడా స్త్రీ సాంగత్యమే. అది స్త్రీ అయితే పురుష సాంగత్యం, మొత్తానికి ఏదైనా అలా. అందంగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా, బాగా మాట్లాడుతుంది కదా, ఇది కదా, అది కదా అలా. ఆ తర్వాత అనవసరమైన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ వాసనని పెంచేవి, ఆ వికారాల్ని పెంచే మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ చర్చించుకుంటూ ఉండటం. మెల్లిమెల్లిగా ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సూక్ష్మ రూపంగా మన మనస్సులో స్థూల సాంగత్యం కోసం అని ప్రేరేపించడం మొదలు పెడతాయి. ముందు సూక్ష్మంగా ఉంటుంది, అంతా మనస్సులో ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. మెల్లిమెల్లిగా అది బయటికి రావడం మొదలవుతుంది. అప్పుడు చరిత్ర అనేది ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది. ఇంత ఉచ్చ కుటుంబానికి సంబంధించిన ఆ బ్రాహ్మణుడైనా సరే ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే వనానికి వెళ్ళి ఆ స్త్రీని కలిసి ఆమెతో సహవాసం మొదలుపెట్టాడు. అన్నీ వదిలేశాడు ఆయన, అన్నీ వదిలిపెట్టేశాడు. ముందు కొన్ని రోజులు చేస్తూ ఉండేవాడు, మెల్లిమెల్లిగా అన్నీ పోయాయి, ప్రతిదీ పోయింది. అలా మనం ఏ రకమైన వ్యక్తుల సహవాసంతో ఉంటామో వాళ్ళ మనోభావాలు, వాళ్ళ వృత్తులన్నీ మన మీదకి వచ్చేస్తాయి. అందుకే సాంగత్యం అనేది చాలా ఆలోచించి చేయాల్సిన పని. అది ఎవరు పడితే వాళ్ళతోటి మనం సాంగత్యం చేస్తే దాని పరిణామం అనేది చాలా భయంకరమైపోతుంది, చాలా భయంకరమైపోతుంది. మనం ఊహించుకోలేం, అంత భయంకరంగా అయిపోతుంది.
ఆమె సహవాసం మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు కలిపి ఉండటం మొదలుపెట్టారు. ఏదో రకంగా ఆ బ్రాహ్మణోచిత సంస్కారాలన్నిటికీ ఆయన తర్పణాలు ఇచ్చేసి, ఒక వేశ్యతో ఉంటే జీవితం ఏ రకంగా అయిపోతుందో అంత దారుణమైన జీవితం ఆయనది అయిపోయింది. 9 పిల్లల్ని కూడా కన్నాడు ఆయన. ఆ తర్వాత ఆమె మళ్ళీ గర్భవతి అయింది. ఇప్పుడు 10వ సంతానం పుట్టబోయే పరిస్థితుల్లో ఆమె గర్భిణి అయింది. ఆయనతో పనుండి ఇంటి నుంచి బయటికి వెళ్తే అదే సమయంలో ఆ ప్రదేశానికి కొంతమంది సత్పురుషులు రావడం జరిగింది. ఆ వచ్చిన సత్పురుషులు భిక్ష అడిగితే ఆ తల్లి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. అరే, సత్పురుషులు వచ్చారు, ఎంతో నిర్మలమైన చరిత్రతో ఉన్న మహాపురుషులు వచ్చారు, వీళ్ళు నన్ను భోజనం అడుగుతున్నారు, నేనైతే వీళ్ళకి భోజనం పెట్టే అర్హత నాకు లేదే, నేను ఎలా భోజనం పెడతాను, ఏ విధంగా నేను వీళ్ళకి సేవ చేయగలుగుతాను, నేను చేసే స్థితిలో లేను, నా జన్మ సత్పురుషులకు సేవ చేయడానికి ఉపయుక్తమైన జన్మ కాదు అని బాధపడుతూ ఆ తల్లి ఆ సాధువులకి, ఆ సత్పురుషులకి స్వయం పాకం ఇచ్చేసింది. ఆ బియ్యం, పప్పు, ఉప్పు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేస్తే సాధువులు వాళ్ళే వండుకొని భగవంతుడికి నైవేద్యం అది పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకొని ఆమెకు కూడా ప్రసాదం ఇచ్చి ఆమెను చూసి వెళ్ళిపోతూ, తల్లి, నీకు పుట్టబోయే బిడ్డకి నారాయణ్ అని పేరు పెట్టమ్మా, అంతే, నారాయణ్ అని పేరు పెట్టుకో తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకేం లేదు, అంతే. భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి అంతా చెప్పింది, ఇలా ఇలా జరిగింది అని. అజామిల్ చాలా ఆనందపడుతూ, సరే పుట్టబోయే బిడ్డకి నారాయణ అని పేరు పెడదాము అని నిర్ణయించుకున్నాను. ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుశ్చరిత్ర ఉన్నా సరే సాధువుల పట్ల గౌరవం ఉంది ఆయనలో. సాధువుల పట్ల ఒక గౌరవం అనేది ఉంది, సాధువుల మాట మీద ఒక విలువ అనేది ఉంది. అది దాంట్లో ఉన్న గొప్పతనం. అందుకే ఆయన ఆ పేరు పెట్టడానికి ఏ రకమైన అభ్యంతరం లేకుండా స్వీకరించాడు. ఆయన నారాయణ అని పేరు పెడితే మంచిదని. ఆ బిడ్డ పుట్టేశాడు. ఇంకా అందరికన్నా చిన్నగా, చాలా పసి పిల్లాడు, చూస్తేనే ముద్దొచ్చేస్తుంటే నారాయణ 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 నారాయణ, పూర్తి రోజంతా నారాయణ నామ జపమే జరుగుతోంది అక్కడ, ఇంకేం లేదు. నారాయణ నామ జపమే జరుగుతోంది. అందుకే మన పూర్వీకులు భగవంతుడికి సంబంధించిన పేర్లు ఇవి పెట్టేవారు ముందు. ఇప్పుడు జనాలు ఏవేవో పెట్టుకుంటున్నారు. అసలు చెప్పాలంటే ఆ వ్యక్తి అదే నామాన్ని ధ్యానం చేస్తూ, అదే నామాన్ని పిలుస్తూ, అదే నామం గురించి ఆలోచిస్తూ సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతే ఏమవుతుంది? అది ఆలోచించాల్సిన విషయం. ఆయన నారాయణ అని పేరు పెట్టుకుని ప్రతినిత్యం నారాయణ 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 ఇక్కడికి రా, నారాయణ ఇక్కడికి రా, నారాయణ ఇలారా అలారా, అంతే. ఎన్నిసార్లు నారాయణ నామాన్ని జపం చేస్తూ ఉన్నాడో, ఎన్నిసార్లు నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడో ఆయనకే తెలియట్లేదు. పిలుస్తూ 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 ఆ నామం ఒక అలవాటులా అయిపోయింది. నామాభ్యాసం జరిగింది. అందరూ అంటారు, చనిపోయే ముందు భగవంతుడి నామం జపం చేస్తే అయిపోతుంది కదండి. ఆ చనిపోయే ముందు భగవంతుడి నామం నోట రావాలి అంటే జీవితాంతం అభ్యాసం చెయ్యాలి.
ఆ 3 గంటలు పరీక్ష రాస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. 3 గంటలేగా, 2-3 గంటలేగా పరీక్ష రాయాల్సింది, దానికి రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఆ 3 గంటలు అక్కడ కూర్చుని ధైర్యంగా రాయగలగాలి అంటే సంవత్సరం అంతా చదవాల్సి వస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సంవత్సరం అంతా చదవని విద్యార్థి ఆ 3 గంటలు అక్కడ కూర్చుని చేసేది ఏం ఉండదు. జీవితం అంతా ప్రభువుని ఆరాధించని వ్యక్తి మృత్యు సమయంలో చేసేది ఏమీ ఉండదు. పరీక్ష అయితే మనకు తెలుసు, సంవత్సరం అయ్యాక ఫలానా తారీఖు వస్తుందని. చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసండి? చెప్పొస్తుందా అది? రేపు వచ్చేస్తున్నానమ్మా ఉదయం 10ంటికి రెడీగా ఉండు అని చెప్పదు కదా. అది హఠాత్తుగా వచ్చేస్తుంది, తీసుకుని వెళ్ళిపోతుంది. అన్ని బంధాలు అన్నీ తెంచుకుని తీసుకుని వెళ్ళిపోతుంది, అంతే. అందుకే అక్కడ చెప్తున్నారు, ఎవరైతే ఆ గోవింద నామాన్ని అభ్యాసంగా అలవాటుగా మార్చుకుంటారో చాలా అద్భుతం జరుగుతుంది. అప్పుడు ఈయన నారాయణ్ కొడుకు పేరు పెట్టుకుని కొడుకునే సంబోధిస్తున్నాడు ఆయన. కానీ సంబోధిస్తున్నది మాత్రం భగవంతుడి నామాన్ని. ఆయన భగవంతుడని చెప్పట్లే, ఆయన భగవంతుడు అన్న భావంతో ఆ నామాన్ని ఉచ్చరించడం లేదు. నేను నా పుత్రుణ్ణి పిలుస్తున్నా, నా కొడుకుని పిలుస్తున్నా అన్న భావంతో ఆయన పిలుస్తున్నాడు. నారాయణ్ ఇక్కడికి రా నాయన, నారాయణ్ ఎలా ఉన్నావు, నారాయణ్ ఏం చేస్తున్నావు. ఓ రోజు ఆ సమయం వచ్చేసింది. ఏ సమయం అయితే మనం ఈ సంసారాన్ని వదిలి వెళ్ళాలో ఆ సమయం వచ్చేసింది. తన ధర్మాన్ని వదిలేసి ఆ తర్వాత రకరకాల పాపకర్మల్లో ప్రవృత్తుడవడం వల్ల ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి యమదూతులు వచ్చారు అక్కడికి. యమదూతులు 3 వస్తారు. ఎందుకంటే మనం శరీరంతో, మనస్సుతో, వాక్కుతో 3 రకాలుగా కర్మలు చేస్తాం. 3 రకాలుగా మనం కర్మలు చేస్తాం. అందుకే ఆ 3టికి ప్రతిరూపంగా 3 వస్తారు. ఎవరికి కనబడతారయ్యా అంటే ఆ పోయేవాడికి కనబడతారు. నిన్ను తీసుకెళ్ళడానికి మేము వస్తున్నాం నాయన, చాలా ప్రేమగా కనబడతారు. ఆ 3 రూపాల్లో ఉంటారు, ఎంతో భయంకరంగా ఉంటారు. వాళ్ళని చూస్తే అరే ఇంతవరకు నేను ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదే, వీళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది. చాలా దారుణంగా తీసుకెళ్తారు. తాళ్లతో కట్టి ఇలా లాక్కుని ఈడ్చుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళు చేసే కర్మల ప్రకారం వాళ్ళని ఆ రకంగా తీసుకుని వెళ్తారు. ఎంతో గౌరవంగా రండి అని ఇలా పూలేసి తీసుకుని వెళ్ళరు, మాలలు వేసి గొప్ప పని చేశారు మీరని. నా ఏం చేసి వచ్చావు నువ్వు, ఎందుకు పంపించారు నిన్ను, ఏం చేసావు నువ్వు జీవితంలో, రా అని లాక్కుని తీసుకుని వెళ్తారు. ఎప్పుడైతే అంత దారుణంగా అజామీల దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారో అదే సమయంలో భయపడిపోయి ఆ వ్యక్తి పుత్రుణ్ణి చూస్తూ నోటి నుంచి నారాయణ్ అని వచ్చేసింది, అంతే. ఎవరి పట్లైనా ప్రేమ ఉంటే, ఎంత అమితంగా ఉంటే, ఎంత గాఢంగా ఉంటే ఆ వ్యక్తులు మనం గుర్తెచ్చుకుంటాం. ఆ చివరి పుత్రుడి మీద ఎంత ప్రేమ అంటే ఎదురుగా కనబడుతున్నాడు ఆ అబ్బాయి. అరే నా ప్రాణం పోయే సమయం వచ్చేసింది, వీళ్ళు వచ్చేసారు. ఆ పిల్లాడు కాపాడుతాడని కాదు, ఆ పిల్లాడిని చూసి నారాయణ్ అని ఎంతో ఇదిగా పిలిస్తే నారాయణ నారాయణ ఈ 4 అక్షరాలకి 4 విష్ణుదూతులు అదే సమయంలో అదే క్షణంలో అక్కడికి వచ్చేసారు. వాళ్ళు అక్కడికి అదే సమయంలో వచ్చేసారు. వాళ్ళు అలా పిలవంగానే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రూపం ఉంటుంది. ఒక్కొక్క భగవంతుడి నామంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని రూపాలు ఆ అక్షరానికి ఆ నామానికి కూడా ఉంటాయి.
అది దాంట్లో ఉన్న విశేషం. నా అనేది ఒక వ్యక్తి, చతుర్భుజ నారాయణ స్వరూపం. అది రా అనేది ఒక వ్యక్తి, అది చతుర్భుజ రూపం. అది అలా ఒక పేరుకి ఒక వ్యక్తి అని కాదు, ఒక పేరుకి ఒక రూపం ఉంది. ఆ ఒక రూపానికి 4 రూపాలు ఇంకా ఉన్నాయి. అలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రూపం. ఆ 4 అక్కడికి వచ్చేసారు. వచ్చి మధ్యలో వచ్చి, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నాం? మాకు చెప్పిన పని ఏదైతే ఉందో మేము అది చేస్తున్నాం, ఇంకేం చేస్తాం? ఒప్పుకోం మేము ఇది చేయడానికి. ఒప్పుకోరా? ముందు వాళ్ళు చూస్తున్నారు, ఏంటి వీళ్ళు చాలా ఇంత అందంగా ఉన్నారేంటా, ఓహో వీళ్ళని విష్ణుమూర్తి అంటారేమో. యమదూతులకి ఎక్కడ తెలుస్తుంది విష్ణుమూర్తులు ఎలా ఉంటారు? అయినా విష్ణుదూతులని ఎప్పుడు చూడలే వాళ్ళు. మృత్యుదేవతకు దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమృత స్వరూపాన్ని దర్శించుకోలేరు. అక్కడ మృత్యువుకి స్థానమే లేదు. ఇప్పుడు చీకటికి వెలుగంటే ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే వెలుగుంటే అక్కడ చీకటి ఉండదు. చీకటి లేనప్పుడు ఆ చీకటికి వెలుగు ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. యమదూతులు ఎవరయ్యా వారంటే మృత్యుదేవతకు దాసులు. వాళ్ళు వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఈరోజు ఆ విష్ణుదూతుల్ని చూడంగానే వాళ్ళ మనసులో ఒక ఇది కదిలింది. ఇదేంటి, ఈ వ్యక్తిని తీసుకెళ్ళడానికి విష్ణుమూర్తి స్వయంగా వచ్చేసారా? నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ నారాయణ నారాయణ. విష్ణుదూతులు మధ్యలో వచ్చి ఆపేశారు వాళ్ళని. మీరు వీడిని తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోము, మేము తీసుకెళ్ళనేమో. ఎందుకు తీసుకెళ్ళనివ్వరయ్యా అంటే, ఈ వ్యక్తి మృత్యు రావటానికి ముందు నారాయణ నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఈ వ్యక్తి పాపాలు అన్నీ కడిగిపోయాయి. ఒక్కసారి నారాయణ నామాన్ని ఉచ్చరిస్తే జీవిత కాలంలో చేసిన పాపాలన్నీ కడిగిపోయాయని చెప్పేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇలా అవుతుందని. అందుకే మేము మీకు చెప్తున్నాం, ఈ వ్యక్తి ఒక పవిత్ర ఆత్మ, ఇతన్ని మీరు తీసుకెళ్ళడానికి మేము అంగీకరించాము. నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ నారాయణ నారాయణ. ఒక వ్యక్తి తెలుసు తెలియకో, భక్తితో లేకపోతే ఇంకేదో భావంతో ఏ విధంగా అయినా సరే గోవింద నామాన్ని ఉచ్చరిస్తే అదే క్షణంలో ఆ వ్యక్తి అన్ని రకాల పాపాల నుంచి ముక్తుడైపోతాడని మీకు తెలియదు అని చెప్తున్నారు అక్కడ. భాగవతంలో చాలా స్పష్టంగా రాసుంది. సరదాగా నామాన్ని జపం చేసిన, సంగీతంతో జపం చేసిన
వేళాకొలంగా జపం చేసినా సరే, చాలా వేళాకొలంగా, పిచ్చా హరే కృష్ణ అంటూ ఉంటావు ఎప్పుడు, అలా అన్నా సరే నోట గోవింద నామం వచ్చిందంటే ఆ వ్యక్తి పక్కా అన్ని పాపాల నుంచి ముక్తుడైపోతాడు అని విష్ణు దూతులే స్వయంగా యమదూతులకు చెప్తున్నారు. నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన నారాయణ నారాయణ నారాయణ. భక్తితోటే కాదమ్మా, వేళాకోళంగా కూడా ఎవరైనా గోవింద నామాన్ని ఉచ్చరిస్తే వాళ్ళు కూడా తరించిపోతారు అని భాగవతంలో విష్ణుదూతులు చెప్తున్నారు. ఎంత అనుగ్రహం ఆ స్వామిది, ఎంత ప్రేమ ఆ స్వామికి. తన జీవులంటే ఏ విధంగా అయినా సరే నువ్వు నామాన్ని మాత్రమే ఉచ్చరించు, ప్రేమతో ఉచ్చరించు, ద్వేషంతో ఉచ్చరించు, ఏ రకంగా అయినా సరే నువ్వు ఆ నామాన్ని గనుక ఉచ్చరించగలిగితే నువ్వు అన్ని రకాల పాపాల నుంచి ముక్తుడవైపోతావు అని విష్ణుదూతులు అక్కడ చెప్తున్నారు. నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ నారాయణ నారాయణ. అంతేకాదు, గోవింద నామాన్ని జపం చేస్తున్న వ్యక్తి మేడ మీద నుంచి పడిపోయినా, యాక్సిడెంట్ అయిపోయినా, పాము కరిచినా, ఏం జరిగినా సరే ఏ రకమైన కర్మలైనా సరే, మనల్ని నరకానికి తీసుకెళ్లే పనులు ఏవైనా సరే అవన్నిటి నుంచి ఆ వ్యక్తి ముక్తుడు అయిపోతాడు అని విష్ణుదూతులు చెప్తున్నారు. రాత్రి పడుకునే ముందు అందుకే మన పూర్వీకులు భగవంతుణ్ణి స్మరించుకోమని చెప్తూ ఉండేవారు. నిద్రపోయే ముందు ఎప్పుడైతే మనం ఆ స్వామి నామాన్ని జపం చేసి నిద్రపోతామో, అలాగే నిద్రలోనే చిరనిద్రకి పోయిన వ్యక్తి ఆ గోవిందుడు పాదాల దగ్గరికే చేరుతాడు తప్ప ఇంకొక చోటకి పోయే అవకాశమే లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏం జరిగినా సరే, అనర్థమైనా సరే, ఏదైనా సరే, ఏ రకమైన పాపం అనేది మనకి తగలకుండా ఆ స్వామి నామం మనల్ని అనుగ్రహిస్తుంది అని విష్ణుదూతులు అక్కడ చెప్పడం జరుగుతోంది. భజమన్ నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ 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 శ్రీమన్ నారాయణ నారాయణ నారాయణ. ఎంత పెద్ద పాపిష్టి వ్యక్తి అయినా సరే, ఎల్లప్పుడూ పాపకర్మల్లోనే ప్రవృత్తి అయిన వ్యక్తి, ఒక్క మంచి పని కూడా రాని వ్యక్తి, ఎంతో భయంకరంగా ఉండే వ్యక్తి, ఓహోహో,
ఆ వ్యక్తి పాపాలను లెక్కించడం కూడా మన వల్ల కాదు. అన్ని పాపాలు చేసిన వ్యక్తి అయినా సరే ఆ గోవింద నామం ఉచ్చరిస్తే ఆ గోవింద నామమే ఆ వ్యక్తిని కాపాడుతుంది కదా. అందుకే ఈరోజు అజామిల్ ఇన్ని పాపాలు చేసినా సరే ఎంతో సహజంగా ఆ స్వామి నామాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని పాపాల నుంచి ముక్తుడై మోక్షానికి అర్హుడైపోయాడు కదా అని విష్ణుదూతులు అక్కడ చెప్తున్నారు. ఒక వ్యక్తి మోక్షానికి అధికారి అయినప్పుడు ఆ వ్యక్తిని మీరు ఏ విధంగా నరకానికి తీసుకుని వెళ్తారు? ఇది సరి కాదు కదా, ఇది న్యాయం కాదు కదా. భజమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. పెద్ద పాపం చేస్తే పెద్ద ప్రాయశ్చిత్తం అని, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న ప్రాయశ్చిత్తం అని శాస్త్రాలు చెప్పడం జరుగుతోంది. కానీ భగవన్ నామంలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే మనకి తెలియదు మనం చేసిన పాపంలో ఏది చిన్నది అని ఏది పెద్దది అని మనకి తెలియదు. భగవంతుడి నామంలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే అది చిన్నదైనా పెద్దదైనా ఏ విధమైన పాపమైనా కావచ్చు. కానీ అన్ని రకాల పాపం ఆ పాప ఫలితం ఏదైతే ఉందో అది ఆ క్షణంలోనే ధ్వంసం అయిపోతుంది ఎప్పుడైతే మనం ఆ స్వామి నామాన్ని ఆశ్రయిస్తామో. నారాయణ 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 హరి నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఇది ఒక రకమైన పాపమే. చెవులలో గోవింద నామం పడట్లేదు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ భజమన్నారాయణ నారాయణ 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 భజమన్నారాయణ నారాయణ 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 నారాయణ. ఇంకా ఏం చెప్తున్నారయ్యా యమదూతలకి అంటే ఒక వ్యక్తి రకరకాల ప్రాయశ్చిత్త మార్గాలు ఎన్నుకొని దానం చేస్తూ పుణ్యకర్మాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ రకరకాల సాధనలు ఎన్నుకొని ధ్యానం చేస్తూ తను చేసిన పాప కర్మల్ని దాని ఫలితాలని ధ్వంసం చేసుకోవచ్చు. విష్ణుదూతులు చెప్తున్నారు ఒక వ్యక్తి ఒక పాపం చేశాడయ్యా, ఆ పాపానికి ఏదో విధమైన ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. కానీ ఆ పాప కర్మ వృత్తి ఆ మనసులో ఉంది, అది ఎలా పోతుంది? ఆ పాపం చేసే వృత్తి అనేది మనసులో ఇంకా ఉంది. చేసిన పాపం దాని ఫలితం ధ్వంసమైంది.
కానీ ఆ చేసే వృత్తి మాత్రం అలాగే ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి గోవింద నామాన్ని ఆశ్రయిస్తాడో, అది కూడా తెలిసి కాదు, తెలియక, సరదాగా. వద్దు తల్లి, మీరు కూర్చోండి, జాగ్రత్తగా వినాలి. हे नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण. ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. మీ స్నేహితులు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచారు, వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారు కదా అని, వెళ్ళాలి కదా అని వస్తే ఇక్కడ సంకీర్తన జరుగుతోంది. ఇంకొచ్చి కూర్చుని ఆ కీర్తనలో మనసు ఉన్నా లేకపోయినా పిలిచారు కదా, వచ్చాము కదా అని ఏదో రకంగా చప్పట్లు కొడుతూ వచ్చాము కదా అని మనసు లేకపోయినా గోవింద నామాన్ని కీర్తిస్తుంటే విష్ణుదూతులు చెప్తున్నారు, ఆ రకంగా కూడా కీర్తన చేసిన వ్యక్తి తన మనసులో ఉండే పాపం చెయ్యాలన్న వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ధ్వంసం చేసుకుని పవిత్ర ఆత్మ అయి మిగిలిపోతాడు అని. నారాయణ నారాయణ నారాయణ, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, ओ श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, ओ श्रीमन नारायण नारायण नारायण, भज मन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण. ఏ విధంగా అయితే ఎండిపోయిన ఆకులు అవన్నీ మంటలో కాలిపోతాయో, ఎండిన ఆకులన్నీ పోగు చేస్తే ఆ మంటలో ఏ రకంగా కాలి బూడిద అయిపోతాయో, అదే విధంగా ఆ స్వామి నామాన్ని తెలిసి జపం చేసినా తెలియక జపం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క పాప కర్మలన్నీ కాలి బూడిద అయిపోతాయి అని విష్ణుదూతులే స్వయంగా యమదూతులతో అంటున్నారు. ఒక కారణం కాదు, ఎన్నో రకాలుగా చెప్తున్నారు వారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆకులు కాలి బూడిదైపోతాయి కదా, అలాగే పాపాలు కూడా అన్నీ బూడిద అయిపోతాయి. ఆ వ్యక్తి పవిత్ర ఆత్మ అయి మిగిలిపోతాడు. అలాంటి పవిత్ర ఆత్మల స్థానం గోవిందుడి పాదపద్మాల మీద తప్ప నరకంలో లేదయ్యా అని చెప్తున్నారు. తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా ఔషధం అనేది ఏదైతే ఉందో ఏ రకంగా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోగానికి ఈ ఔషధం అంతే. ఆ ఔషధాన్ని ఎప్పుడైతే మనం వేసుకుంటామో దాని ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే అది మన శరీరంలో ఉన్న రోగాన్ని పూర్తిగా నిర్మూలించి మనల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తుంది. అలాగే గోవింద నామం కూడా మన మనస్సులో ప్రవేశించి మనస్సులో ఉండే రకరకాల వికారాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటినీ శుద్ధి చేసి మనల్ని పవిత్ర ఆత్మలుగా మిగులుస్తుంది. అది దాంట్లో ఉన్న గొప్పతనం. నారాయణ 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 శ్రీమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన నారాయణ 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 జై జై నారాయణ 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 జయ నారాయణ నారాయణ నారాయణ. ఏం చెప్తున్నారయ్యా అంటే, భగవంతుడి నామం యొక్క విలువ మనకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. నాకు భగవంతుడి నామం విలువ తెలీదు, ఏం పర్వాలేదు, నామం తెలిసింది కదా, ఆ నామాన్ని జపం చేస్తూ ఉండు, ఆ నామాన్ని నువ్వు జపం చేస్తూ ఉండు. చాలామంది ఉంటారు, లేదు స్వామీజీ మేము ఇవి వదలలేము అవి వదలలేము, చాలా కష్టం అని అంటే, మా గురువులు ఉపదేశించిన విధంగానే మేము చెప్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఏం పర్వాలేదు, ఏ అలవాటు ఎలా ఉన్నా సరే రోజు భగవంతుడి నామాన్ని జపం చేయడానికి ప్రయత్నించండి అని. ఎంతోమంది జీవితంలో ఆ మార్పుని చూసాం. ఎవరు చెప్పరు వాళ్ళకి ఇది మానేయని, లోపల నుంచే వస్తుంది. భజన చేయాలి కదా, ఆ ప్రభువుకి జీవితాన్ని సమర్పించాలి కదా. అందుకే మనకి ఆ నామం విలువ తెలియాల్సిన అవసరం లేదు. ఆ నామాన్ని మనం జపం చేయగలిగితే అదే చాలు. నారాయణ 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 భజమన్ 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 నారాయణ 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 భజమన్ నారాయణ నారాయణ నారాయణ. చాలా వాళ్ళు చెప్తున్నారు ఇలా, విష్ణుదూతులు యమదూతులకు చెప్తున్నారు, ఈ కింద ఉంటుందా ప్రాణం పోతుందా అన్న భయంతో భయపడుతూ అజామిల్ మొత్తం అంతా చూస్తూ ఉన్నాడు అక్కడ ఏం జరుగుతోంది. విష్ణుదూతులు ఏ విధంగా అయితే ఆ స్వామి నామ మహిమని కీర్తిస్తున్నారో అది విన్నాక ధైర్యం వచ్చింది. ఓహో, వీళ్ళు నన్ను కాపాడటానికి వచ్చారు, ఇంకా నా ప్రాణం పోదు అని. అప్పటి వరకు ఒక భయం. భజమన్ నారాయణ 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 భజమన్ నారాయణ 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 జై జై నారాయణ 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 జయ జయ నారాయణ 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 జై జై నారాయణ
नारायण नारायण जय जय नारायण 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 श्रीमन नारायण 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 नारायण। ये ना माइक को मुंह में रख के कैसे बोलेंगे, है ना। माइक को मुंह में लेना मुश्किल है। थोड़ा सा वॉल्यूम भी दीजिए और एको भी देना ठीक से। नारायण 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 नारायण। ఎప్పుడైతే నేను ఇంకా బ్రతుకుతా అన్న ఒక మనసులో భావం వచ్చింది, అదే సమయంలో అజామిల్ విష్ణుదూతులను నమస్కరించాలని కోరుకుంటున్నాడు ఆయన, కానీ అవ్వటంలే. యమదూతులు భయపడుతున్నారు. ఎందుకని? విష్ణుదూతుల తేజం ముందు, అమృతం ముందు మృత్యువుకి భయం ఉంటుంది. అమృతం ముందు మృత్యువుకి భయం ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆ మృత్యువు అమృతం ముందు రాలేదు. ఏనా? మృత్యువు లేని వ్యక్తి, మృత్యువు లేని స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి మృత్యువుకి ఆ స్థానం అంటే భయం ఉంటుంది. నారాయణ నామం అమృతం. ఆ అమృతాన్ని పానం చేసిన అజామిల్ అన్ని రకాల భయాల్ని పోగొట్టుకుని ఎంతో ధైర్యంగా ఆ విష్ణుదూతలు నమస్కరిస్తూ ఉన్నాడు. నారాయణ 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 भज मन नारायण 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 श्रीमन नारायण 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 जय जय नारायण 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 जय जय नारायण नारायण नारायण। యమదూతలు భయపడి తిరిగి నరకానికి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? ఇలా చాలా వింతగా ఉండే పరిస్థితి. ఇంతవరకు ఈ రకమైన పరిస్థితిని మేము ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇది మొదటిసారి ఇలా అయ్యింది. మా ధర్మరాజు శాసనాన్ని ధిక్కరించి ఒక వ్యక్తిని మా నుంచి దూరం తీసుకుని వెళ్ళిపోయారే. మా రాజుకు ఉన్న అధికారం ఇంతేనా? మేము ఆయన శాసనాన్ని, ఆయన ఆదేశాన్ని పాటిస్తుంటే మాకెందుకింత భయం? ఇవన్నీ ఆలోచనలు మనసులో పెట్టుకుని వాళ్ళు ఎప్పుడైతే నరకానికి వెళ్ళి ఆ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారో, వెళ్తే ఆయన అంటున్నాడు, ఏం జరిగింది? అజామిల్ ఎక్కడ? ఇంకెక్కడ అజామిల్? మీరు వెళ్ళి తీసుకుని రమ్మన్నారు, మేము తెద్దామని వెళ్తే 4 విష్ణు విగ్రహాలు అక్కడికి వచ్చి, విష్ణు స్వరూపాలు అక్కడికి వచ్చి ఏం చేశారయ్యా అంటే, మమ్మల్ని తరివేశారు స్వామి. మాకు చాలా భయం వేసింది. మేము ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. మాకు తెలియటం లేదు ఏం జరిగిందో. శ్రీమన్ నారాయణ 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 श्रीमन नारायण 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 जय जय नारायण 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 जय जय नारायण 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 भजमन नारायण 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 जय जय नारायण 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 श्रीमन नारायण नारायण
నారాయణ శ్రీమన్ నారాయణ 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 ఓ శ్రీమన్ నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన నారాయణ 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 భజమన నారాయణ 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 మన నారాయణ 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 శ్రీమన్ నారాయణ 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 మన నారాయణ 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 శ్రీమన్ నారాయణ 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 అది తల్లి జరిగింది అక్కడ. భగవంతుడి నామం పరమాద్భుతం. ప్రయత్నించి చూడాలి, అప్పుడు తెలుస్తుంది. మనకి దాని గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదు. నామజపం చేయడం అంతే. ఒక్కసారి ఒక వ్యక్తి ఆ స్వామి నామాన్ని కనుక జపం చేయడం మొదలు పెడితే దాని ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే, చావు వచ్చేసినా సరే, ఆ చచ్చిపోయే మనిషిని తీసుకెళ్ళి యమదూతులు వచ్చేసినా సరే, వాళ్ళు కూడా ఆ వ్యక్తిని వదిలి చేతులు జోడించి పరిగెత్తడం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు తల్లి. అది అద్భుతం అంటే, అది పరమాద్భుతం అంటే. వాళ్ళు పాపం వెళ్ళిపోయారు, వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలా మేము, మా పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎవరిని తీసుకుని వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తెలీదు. తిరిగి వెళ్ళిపోయి, మహారాజ్ మీరు ధర్మరాజ్ కదా, మృత్యువుని మీరే కదా ఆదేశించేది, అలాంటి మీ ఆజ్ఞనే ధిక్కరించారే వాళ్ళు. ధిక్కరించారా? ఎవరు తెలీదు, ఎవరో మాకు తెలీదు. చాలా అందంగా ఉన్నారు, పీతాంబరాలు ధరించి ఉన్నారు, కిరీట కుండలాలు ఉన్నాయి, ఇలా విష్ణు చిహ్నం ఉంది, వైష్ణవ తిలకం ఉంది. ఓహో, చతుర్భుజ రూపంతో వచ్చారు, శంఖచక్ర గదా పద్మాలు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. విష్ణుదూతుల దగ్గర కూడా శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి. భగవంతుడికి ఎలాగో ఉంటాయి, విష్ణు దూతులకు కూడా ఉంటాయి. వాళ్ళంతా ఇలా శంఖచక్ర గదా పద్మాలతో వచ్చారే, మాకు తెలియలేదు ఎవరు. ఓహో, ఆయనకి తెలిసిపోయింది వచ్చిన వాళ్ళు ఎవరు. ఎందుకని? ధర్మరాజు భాగవతోత్తముడు, ఆయన
ప్రహ్లాద్ మహారాజ్ ఎంత గొప్ప భక్తులో, భీష్మ పితామహ ఎంత పెద్ద భక్తులు, ఆ శివుడు ఎంత పెద్ద భక్తుడో, అలాగే ఈ ధర్మరాజు కూడా అంతే పెద్ద భక్తుడు. ఆయన చూశాడు, ఓహోహో, అజామిల్ నారాయణ నామాన్ని ఉచ్చరించాడు కదా, అందుకే కదా అజామిల్ని ఉద్ధరించడానికి ఆ స్వామి తన దాసుల్ని పంపించాడే. ఆయన చూస్తున్నారు వాళ్ళ ముఖం వైపు, సేవకుల వైపు. సేవకులు అంటున్నారు, ప్రభు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో అది కూడా ఈరోజు మీరు మాకు చెప్పేసేయండి. మీరేమో వెళ్ళి తీసుకుని రా అంటారు, మేము వెళ్ళిపోతాం మీ ఆజ్ఞని పాటించడానికి. మధ్యలో ఎవరో వస్తారు, వాళ్ళు మమ్మల్ని తరివేస్తారు మళ్ళీ అక్కడి నుంచి. అందుకని ఈరోజు మీరు మాకు చెప్పేసేయండి ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకురావద్దు అని. అప్పుడు ధర్మరాజు చెప్తున్నారు, ఆయన ఎవరి శిరస్సుపై ఈ ఊర్ధ్వ పౌండ్ర తిలకం ఉంటుందో, వైష్ణవ చిహ్నం ఉంటుంది, ఇలా తిలకం ఉంటుంది కదా. వైష్ణవ తిలకం అన్నీ ఇలా పైకి ఉంటాయి, ఇలా. అది శ్రీ వైష్ణవ చిహ్నమైనా అవ్వచ్చు, విష్ణు స్వామిదైనా అవ్వచ్చు, నింబాదిత్యదైనా అవ్వచ్చు, మధ్వాచార్యదైనా అవ్వచ్చు, ఏ రకమైన ఏ పరంపరదైనా సరే వైష్ణవ చిహ్నం ఎవరి తలపై ఉంటుందో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకుని రాకండి అని చెప్తున్నారు. మనకు తెలిసినా తెలియకపోయినా మనం చచ్చిపోయే ముందు మన నుదిటి మీద ఈ తిలకం కనుక ఉంటే ఏమవుతాం అన్న తర్వాత విషయం, కానీ యమదూతులు మాత్రం లాక్కుని వెళ్ళే అవకాశమే లేదు. బృందావన విహారీ లాల్కి. ఎవరి మెళ్ళో అయితే ఈ తులసిమాల ఉంటుందో, ఈ తులసిమాల ఎవరి మెళ్ళో అయితే ఉంటుందో వాళ్ళని మాత్రం తీసుకుని రాకండి నా దగ్గరికి ఎప్పుడు. అలా అందుకే ప్రతి వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడిని ఆరాధించే ప్రతి భక్తుల మెళ్ళలో తులసి ఖచ్చితంగా ఉంటుంది. మేము కంఠం మీద కంఠిమాలలా ధరిస్తాం, కొంచెంమంది వేరేలా ధరిస్తారు, కానీ తులసి మాల అనేది పక్కాగా మెళ్ళలో ఉండి తీరుతుంది. తులసి ఏ క్షణంలోనూ వాళ్ళ శరీరంలోంచి తులసి మాలను బయటికి తీరు. తులసి ఎవరి శరీరం మీద అయితే ఉంటుందో చావు వచ్చినా సరే ఆ చావు వాళ్ళని ఏమీ చేయలేదు తల్లి. అది దాంట్లోనూ గొప్పతనం. ఎందుకంటే మృత్యుదేవత ఆ వ్యక్తిని ముట్టుకోగలిగే శక్తి ఆ వ్యక్తికి ఉండదు. అది దాంట్లో ఉన్న అద్భుతం. అందుకే అంటున్నారు, మెళ్ళలో తులసి ఉంటే కనుక ఆ వ్యక్తిని తీసుకొని రాకండి. మరి ఎవరిని తీసుకొని రావాలి? ఎవరి నాలికపైనైతే గోవింద నామం అనేది ఒక్కసారి కూడా జీవితంలో రాలేదో ఆ వ్యక్తిని మాత్రం మీరు తీసుకొని రండి. భగవంతుని కీర్తించే గుణం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, భగవంతుడు అనుగ్రహించి ఒక వ్యక్తికి ఈ జన్మని ప్రసాదించాడు, అంత అనుగ్రహించిన ఆ స్వామిని కీర్తించని నాలిక ఏదైతే ఉందో వాళ్ళని తీసుకుని రండి అంతే. మరి ఎవరి నోటైతే భగవంతుడి నామం ఉంటుందో వాళ్ళని నా దగ్గరికి తీసుకొని రాకండి అని చెప్పేశాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఎవరి నోటైతే గోవిందుడి నామం ఉంటుందో ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకుని రావద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి పైన నా అధికారం అనేది లేదు. ఆ వ్యక్తిని శాసించాలన్నా, ప్రేమించాలన్నా, ఏం చేయాలన్నా అది పూర్తిగా ఆ స్వామి చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో మాత్రం లేదు అని ఎంతో స్పష్టంగా చెప్పేశారు అక్కడ ధర్మరాజు. అలా వాళ్ళు చెప్పారుగా విష్ణుదూతులు, ఔషధం విలువ తెలిసినా తెలియకపోయినా సరే ఇది ఔషధం, ఇదే మందు అని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ రోగం పోతుంది. అలాగే భగవంతుడి నామం విలువ తెలిసినా తెలియకపోయినా సరే భగవంతుడి నామాన్ని స్వీకరించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అన్ని పాపాలు పోతాయి. అది దాంట్లోని విశేషం. పాపమే పోయింది, పుణ్యాత్మ అయిపోయాడు, ఇంకెలా తీసుకుని వెళ్తాం?
తప్పుడు మనిషిని తీసుకెళ్తే అప్పుడు మళ్ళీ ధర్మరాజుకి సమస్య వస్తుంది. అందుకే ఎప్పుడు ఆయన ముందే చెప్పేస్తాడు, ఎప్పుడు ఏ రకమైన ఎవరిని తెచ్చినా సరే తప్పుడు మనిషిని ఎప్పుడు తీసుకొని రాకూడదు. ఆ తప్పుడు మనిషి ఎవరయ్యా అంటే మనం అనుకుంటాం ఈయన చాలా చెడ్డవాడు, ఈయన అన్ని రకాల శిక్షలకి అర్హుడు. కానీ భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఆ వ్యక్తి పవిత్రంగా మారిపోయాడు. అలా అని చెప్తున్నాను. నోట నామం లేకపోతే, మనం కనుక భగవంతుడి నామం జపం చేయకపోతే భగవంతుడికి పోయేదేమీ లేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మనం భగవంతుడి నామాన్ని జపం చేయకపోతే భగవంతుడికి ఏం పోతుంది? ఏం పోదు ఆయనకి. కానీ మనకేం మిగులుతుంది అయ్యా అంటే ఏమీ మిగలదు. భాగవతంలో పంచమ స్కందంలోనే చివరిలో నరకాల గురించి వర్ణించబడింది. దాంట్లో చెప్పారు, ఒక వ్యక్తి ఎంత పుణ్యాత్మైనా సరే, ఎంత ఉత్తముడైనా సరే, ఎవరిని ఎప్పుడు ఏ రకమైన హింస పెట్టలేదు, అందరికీ మంచే చేశాడు. కానీ తన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఏమీ చేయలేదు. భగవంతుడిని ఎప్పుడు ఆరాధించలేదు, భగవంతుడి సేవ అనేది ఎప్పుడు చేయలేదు. అలాంటి వ్యక్తి కూడా నరకానికే పోతాడు అని భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదండి, ఎవరిని హింసించలేదండి, ఆ మాట నిజం. నువ్వెవరిని హింసించలే. కానీ ఎవరైతే నీకు ఈ జన్మని ప్రసాదించారో, ఎవరైతే నిన్ను అనుగ్రహించారో, ఎవరైతే నీకు జీవితాన్ని ప్రసాదించారో ఆ ప్రభువుని కూడా నువ్వు ఆరాధించలేదు కదా ఎప్పుడూను. అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్తావు? నరకానికే వెళ్తావు. మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా వీటితో భగవంతుడికి ఏ రకమైన పని ఉండదండి. మన మంచి అనేది స్నానం చేసిన మనం చెడు అనేది మన శరీరం మీద ఉన్న మలం. ఈ మలమూత్రాలు అతుక్కున్న వ్యక్తితో తల్లికి ఏ పని ఉండదు. అయినా బిడ్డ ఒంటి మీద మలమూత్రాలు వదిలేసినా సరే, ఏం చేసినా సరే తల్లి అది కడుగుతుంది తప్ప ఎప్పుడు ఆ బిడ్డని తిరస్కరించే అవకాశం ఉండదు. ఆ తల్లి ప్రేమ. అలాగే భగవంతుడి ప్రేమ కూడా. మన ప్రవృత్తులు, మన వృత్తులు మంచివా చెడ్డవా, మనం ఎలాంటి వాళ్ళమా అని ఆ స్వామికి దాంతో పనే లేదు. మనం ఆ స్వామిని పిలిచాము అంటే చాలు, ఆ స్వామి మన పాపాలన్నీ ధ్వంసం చేసేస్తాడు. ఆయన తెలిసి పిలిచినా సరే, తెలియక పిలిచినా సరే, వేళా కొలంగా పిలిచినా సరే. నలుగురు తిలకం పెట్టుకుని తిరుగుతుంది చెప్పండి, పిచ్చాళ్ళు వీళ్ళంతా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటారు, ఏంటి దీనివల్ల కలిగే లాభం? ఆ వ్యక్తి కూడా ఉద్ధరింపబడిపోతాడమ్మా. అది భగవంతుడి అనుగ్రహం అంటే. అది భగవంతుడి అనుగ్రహం అంటే. మనం ఊహించలేము. మనల్ని ఎవరైనా అగౌరవంగా మాట్లాడితే మనం తట్టుకోలేము. కానీ భగవంతుడు ఎంత దయ అంటే, భగవంతుడికి ఎంత కరుణ అంటే మన మీద. మనం వేళాకోళంగా భగవంతుడి నామాన్ని ఉచ్చరించినా సరే భగవంతుడు అంటాడు, నా నామాన్నే కదా ఉచ్చరిస్తున్నది, నా బిడ్డ కదా, వచ్చేయమ్మా. అంత ప్రేమ భగవంతుడికి. దౌర్భాగ్యులు భగవంతుడి నామం జపం చేయని వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు పరం దౌర్భాగ్యులు వాళ్ళు. అది మీలో కూడా కావచ్చు, నాకు దాంట్లో ఏ రకమైన అభ్యంతరం లేదు ఈ మాట చెప్పడానికి. మీలో కూడా భగవంతుడి నామం జపం చేయడానికి ఎవరికైతే ప్రాణ సంకటం అవుతుందో, అయినా కొన్నిసార్లు ఉంటాయి, కొన్ని పనులు చేస్తే ప్రాణ సంకటం అయిపోతుంది. అలా ఎవరికైనా అనిపిస్తే ఎందుకు చేయాలి భగవంతుడి నామం, ఏముంది, వాళ్ళు కూడా దౌర్భాగ్యులే తల్లి. ఇంత ఎవరు అనుగ్రహిస్తారమ్మా? ఎవరు అనుగ్రహిస్తారు? ఇంత వేళాకోళంగా కూడా జపం చేస్తే ఎవరు అనుగ్రహిస్తారు? శత్రుత్వం పెట్టుకున్నాడు ఆయన కంసుడు, ఆయన భగవంతుడు ఆయన అనుగ్రహించాడు. ఎంత శత్రుత్వం పెట్టుకున్నాడు ఆయన హిరణ్యకశ్యపు, ఆయన భగవంతుడు అనుగ్రహించాడు. ఎంత కల్మషం పెట్టుకుని ఆ పూతన భగవంతుడిని చంపాలి అన్న భావంతో ఆయన దగ్గరికి వెళ్ళింది. అది కూడా ఎలా తల్లిలాగా, నేను పాలిచ్చి ఆ పాలతో పాటు విషం తాగించి చంపేస్తా అని అక్కడికి వెళ్తే ఆ స్వామి ఆ పూతన్ని కూడా ఉద్ధరించి తనకి తల్లి స్థానాన్ని ప్రసాదించాడు భగవంతుడు.
ఎక్కడ దొరుకుతాడమ్మా అలాంటి భగవంతుడు? భగవంతుడు గొప్పతనం అర్థం చేసుకోవాలి అంటే అంత తేలికైన పని కాదది. భగవంతుడికున్న దయ, భగవంతుడికున్న దయని అందరూ అర్థం చేసుకోలేరు. అది తలరాతలు కాలిపోతే భగవంతుడిని మనం అర్థం చేసుకోవటం లేదు, అంతే. ఏడుస్తున్నాం జీవితంలో, కానీ స్వామి అనుగ్రహం కోసం మనం ప్రయత్నమే చేయటం లే. స్వామి ఏమంటున్నాడు? కష్టపడి నువ్వు భజన చేస్తూ నా దగ్గరికి రావాలా? ఏదో రకంగా ద్వేషంతో అయినా నువ్వు నన్ను పిలిచి చూడమ్మా నువ్వు అని. మనం ద్వేషంగా కూడా స్వామిని పిలవటం లేదు, భక్తితో పిలవడం చాలా దూరం. ఏ రకంగానూ మనం ఆ స్వామిని పిలవటం లేదు. ఇన్ని పాపాలు చేసిన ఇంత పాపాత్ముడైన అజామిల్, వేశ్యతో జీవితాన్ని గడిపిన వ్యక్తి, ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి, చచ్చిపోతూ ఒక్కసారి నారాయణ అని పిలిస్తేనే ఉద్ధరించేశాడే ఆ స్వామి. ప్రేమతో మనం ఆ స్వామి నామాన్ని కీర్తిస్తే మనల్ని ఎందుకు ఉద్ధరించాడు తల్లి? మనల్ని ఎందుకు ఉద్ధరించాడు? ఆ నమ్మకం లేకపోవడం దౌర్భాగ్యం కాదు? చెప్పండి మీరు. ఆ నమ్మకం భగవంతుడి మీద లేకపోవడం అనేది దౌర్భాగ్యం కాదు? ఈరోజు ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది ఎంతో అసహాయ స్థితిలో. ఇక్కడే కూర్చొని ఉండుంటుంది, నేను ఇప్పుడు గుర్తుపట్టలేను కూడా. అంత వయసు అయిపోయాక నా పిల్లలు ఏమవుతారు, వాళ్ళని నేను చూసుకోవాలి కదా అని అంటోంది. అసహాయ స్థితిలో ఉంది. ఒక రకంగా చెప్తే ఆమె ఆరోగ్యం అంతంతే ఉంటుందంట, సొంత ఇల్లు కూడా లేదు అని చెప్తోంది నాతో. ఆ తర్వాత ఏమంటోంది? నా పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి కదా అని. ఈవేళ రేపు చచ్చిపోయే తల్లి, మనందరం కూడా చచ్చిపోతాంగా, ఎవరుంటారు ఇక్కడ? ఎప్పటి వరకు మిగిలి ఉంటారు? మన నుంచి పుట్టిన పిల్లల మీద ఎంత మమకారం ఉంటే, జన్మలకి తండ్రి, జన్మలకి తల్లి అయిన ఆ భగవంతుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకి పరాకాష్ట. నువ్వు ఏ రకంగా అయినా నువ్వు నన్ను స్మరిస్తే చాలు, ఏ రకంగా అయినా నువ్వు నన్ను పిలిస్తే చాలు. స్మరించడం అంటే పిలవడం. నువ్వు ఏ రకంగా నన్ను పిలిచినా సరే, నీ పిలుపు వినంగానే నేను నీ ముందుకు వచ్చేస్తాను నాయన, నీ కష్టాలన్నీ తీర్చేస్తాను నాయన అని భగవంతుడు చెప్తుంటే దాన్ని మనం నమ్మలేకపోతున్నామే. భాగవతంలో ఎంత అద్భుతంగా చెప్పారు అసలు. అది అద్భుతం అంటే. మోక్షం ప్రసాదిస్తున్నారు. నామాన్ని ఉచ్చరిస్తే, ఆ నామం అనేది మన జీవితంలో ఒక్కసారి వస్తే, ఒకే ఒక్కసారి ఆ వ్యక్తికి మోక్షాన్ని కూడా ప్రసాదించేస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కసారి నామాన్ని ఉచ్చరిస్తే మోక్షం సిద్ధిస్తుంది. ఆ ఒక్కసారి నామాన్ని కూడా మనం ఉచ్చరించలేకపోతున్నామే. ఎంత బాధాకరమైన విషయం తల్లి. ఇంట్లో కూర్చొని ఆలోచించండి ఒకసారి. ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంట్లో కూర్చుని, ఈరోజు మహారాజ్ ఇలా చెప్పారే స్వామీజీ, నిజమే కదా, నాకు భగవంతుడి నామం మీద ఎంత నమ్మకం ఉంది, నమ్మకం లేదు, ప్రేమైనా ఉందా అని. మన పిల్లల మీద ఉన్న ప్రేమ కూడా దాంట్లో సగానికి సగం కూడా భగవంతుడి మీద లేదు తల్లి. అలా మనం అనుకుంటాం, నా పిల్లలు ఉద్ధరిస్తారు నన్ను, నా మనవలు ఉద్ధరిస్తారు నన్ను, ఇంకెవరో ఉద్ధరిస్తారు నన్ను, లేకపోతే నన్ను నేనే ఉద్ధరించేసుకుంటా అని. అయ్యే అవకాశమే లేదు. మనల్ని గోవిందుడు తప్ప ఇంకొకళ్ళు ఉద్ధరించే అవకాశం లేనే లేదు. అలాంటి గోవిందుడిని మనం ఆశ్రయించకపోతే ఎందుకు పనికిరాకుండా జీవితం నాశనం అయిపోతుంది తల్లి. ఎందుకు పనికిరాదు? అలా శంకరాచార్యులు కూడా చెప్తున్నారు, నా కురు ధనజన యవ్వన గర్వం హరతి నివేశాత్ కాలహి సర్వం. కాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక్క క్షణంలో మనం కట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో మన జీవితంలో, మన కళలు,
కొన్ని నిజం చేస్తాం, కొన్నిటిని ఇంకా నిజం చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ కళలన్నీ అలా కూలిపోతాయి ఒకే ఒక క్షణంలో. ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ తర్వాత? గోవిందుడిని అయితే ఆశ్రయించలే. ఆ తల్లి నాతో ఉంటుంది, ఏం దోషం చేశానో తెలియట్లేదు, నాకు ఈ రకంగా ఉంది నా పరిస్థితి అని. ఆ దోషాలన్నీ మన పూర్వకృత కర్మ ఫలితాలవన్నీను. అందుకే మనం భజన చేసినా చేయకపోయినా, ఆ రోగాలైనా కానీ భోగాలైనా కానీ ఏవైనా సరే, భజన చేసినా చేయకపోయినా మన కర్మల్లో రాసి ఉంటే అది మనకి పక్కా వస్తుందంతే. అది భజన చేయకపోయినా సరే నా తలరాతలో భోగం అనేది రాసి ఉంటే అది ఖచ్చితంగా నాకు వచ్చి తీరుతుంది. అది నా తలరాతలో భోగాలు అనేవి లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా, ఎంత భజన చేసినా సరే అది నా జీవితంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అవన్నీ ప్రారబ్ధాల్లో ఉంటాయి. అవి భగవంతుడి ఆరాధన దేనికయ్యా అంటే, పూర్వం నేను చేసుకున్న పుణ్యకర్మల ఫలితం వల్ల ఈరోజు నేను భోగాలు పొందుతున్నా. కానీ ఇప్పుడు ఆ పుణ్యకర్మల ఫలితం ఏదైతే ఉందో అది భోగాల పేరుతో ఖర్చు అయిపోతుంది. అది నేను కష్టపడ్డా, ధనాన్ని సంపాదించి ఆ బ్యాంకులో పెట్టుకున్నా, ఇప్పుడు అది ఖర్చు పెట్టుకుంటున్నా. కానీ మెల్లిమెల్లిగా బ్యాంకులో ఉన్న నా డబ్బంతా ఖర్చు అయిపోతుంది. అలాగే పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోతుంది. ఈ జన్మలో నేను ఏ రకమైన పుణ్యము చేయలేదు, భోగాల్లోనే ఉన్నాను. కాబట్టి మరో జన్మలో దరిద్రంగా పుడతాం తల్లి, అంతే. మరో జన్మలో ఇంకా దరిద్రం ఉంటుంది, ఇంకేముండదు. ఈ జన్మలో శ్రీమంతులు, పూర్వజన్మలో ఏదో చేసుకున్న వాళ్ళు. ఈ జన్మలో ఏం చేయకపోతే మరో జన్మ అనేది ఉంటుంది, ఆ జన్మలో దరిద్రులే పుడతారు, అంతే. అప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుని, ఆహా ఆ వ్యక్తి భజన చేయటం లేదు, ఆయనకు అన్ని సుఖాలే దొరుకుతున్నాయి, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని అనుకోవడం తప్ప చేయగలిగేది ఏముండదు. ఒకప్పుడు మనం ధనవంతులం అవుతాం, ఒకప్పుడు మనం దరిద్రులం అవుతాం. ఈ కాలచక్రంలో పడి సుఖదుఖాల మధ్యలో ఇలా 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 కొట్టుకుంటూ తిరుగుతూనే ఉంటాం. పుడతాం, చచ్చిపోతాం, పుడతాం, చచ్చిపోతాం, పెరుగుతాం, అంతే. కానీ ఈ మధ్యలో గనక తెలుసో తెలియకో ఏదో రకంగా గోవింద నామాన్ని గనక మనం ఆశ్రయిస్తే, నారాయణ అంటే ఏంటి? ఈ జీవాత్మకే ఆశ్రయ స్వరూపము అని అర్థం. ఈ ప్రాణానికి ఆశ్రయం ఆయన. దిక్కులేని మనకి దిక్కు, అదే నారాయణ అంటే. అందుకే నారాయణని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆ భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ స్వామి మనల్ని కాపాడుతాడు తల్లి. అది దాంట్లో ఉన్న విశేషం. అందుకే యమరాజు ఆ దూతలకు చెప్పేశారు, గోవింద నామాన్ని జపం చేసే వ్యక్తిని ఎవ్వరిని నా దగ్గరికి తేవడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నా. వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళని అనుగ్రహించాలా శిక్షించాలా అన్నది ఆ స్వామి పని, నాది కాదు. మీరు కూడా అక్కడికి వెళ్ళకండి. అందుకే ఈ తిలకం ఉండాలి, ఈ తిలకం ఉండాలి, ఈ కంఠిమాల ఉండాలి, నోట గోవిందుడి నామం ఉండాలి. ఈ మూడు ఉండటం చాలా అవసరం. అప్పుడు కదా దాని ప్రభావం, అప్పుడు కదా మనం బ్రతికేది. అజామిలు ఇవన్నీ చూసేసిన తర్వాత తన్ని తాను తిట్టుకోవడం మొదలెట్టాడు. అరే, బ్రాహ్మణ కులంలో పుట్టి, ఇంత ఉచ్చ కులమైన బ్రాహ్మణ కులంలో నేను పుట్టి బ్రాహ్మణుడు లాంటి ఆచరణని వదిలేశానే. వ్యభిచారం చేస్తూ, దురాచారం చేస్తూ, ఆ తర్వాత మద్యపానం చేస్తూ, రకరకాల పాప కర్మల్లో నేను మునిగిపోయి అన్నీ మర్చిపోయి నా జీవితాన్ని నేను నాశనం చేసేసుకున్నానే. కానీ ఆ స్వామికి ఎంత దయ! ఆ స్వామి నన్ను అనుగ్రహించాడు. నేను నా ఇంద్రియాలకి దాసుడనే ఇంద్రియ సంతృప్తి కోసం జీవిస్తూ గోవిందుడిని విస్మృతి చెందాను, నేను మర్చిపోయాను ఆ స్వామిని. ఎంత దయనీయ స్థితి అంటే, నేను ఒక వేశ్యని పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కన్నాను. నేను వాళ్ళని పోషించడం కోసం రకరకాల పాపకర్మలన్నీ చేశానే నేను. ఇదా నా జీవితం?
అని తన్ని తానే ధిక్కరించుకుంటున్నాడు ఆయన. గ్లాని, ఆత్మగ్లాని ఉండాలి. నేను చేస్తున్నది ఏంటి, నేను బతుకుతున్న జీవిత విధానం ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా మనల్ని మనమే అడగాలి, ఇంకెవర్లు అడగరు. వాళ్ళు అంటారు నువ్వు చాలా బాగున్నావని, వెనక్కి వెళ్ళాక వెధవ ఏం బతుకుతున్నాడు అని అంటారు జనాలు. ఎదురుగా అంటారు ఎంత బాగుందండి మీ జీవితం, ఆహాహా ఎంత సుఖంగా ఉన్నారండి పిల్ల పాపలు, బాగుంది. వెనక్కి వెళ్ళాక ఈ దరిద్రం అంతా మనకే పట్టుకుంది, వాడిని చూడండి అలా ఎంత సుఖంగా ఉన్నాడు. అలా ఎందుకని? మనస్సు అనేది పవిత్రంగా లేదు కాబట్టి ఎదుటివాడి సుఖం కోరుకునే అవకాశం లేనే లేదు. ఎదుటివాడి సుఖం కోరుకునే అవకాశం లేదు. ఎందుకని? మనస్సు పవిత్రంగా లేదు కదా. ఆ ఈర్ష ద్వేషాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ వ్యక్తి లోపల నుంచి తన్నుకుని బయటకు వస్తూ ఉంటాయి. ఇలా అజామిల్ అలా కాదు. ఆత్మగ్లాని, ఓహోహోహో నా జీవితం ఇలా అయిపోయింది, నేను నా జీవితాన్ని నాశనం చేసేసుకున్నానే, ఏంటి నా పరిస్థితి, నన్ను ఎవరు అనుగ్రహిస్తారు, ఎవరు నన్ను కాపాడుతారు, ఇలా ఉంటే అని బాధపడుతూ నా జీవితాన్ని నేను ఇప్పుడు మార్చుకోవాలి అని ఆయన అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళిపోయాడు. హరిద్వార్ వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే అక్కడ కూర్చుని భగవంతుడి నామాన్ని, గంగా నది ఒడ్డున కూర్చుని గోవింద నామాన్ని నిరంతరం కీర్తన చేయడం మొదలుపెట్టాడు. ఆయన నిరంతరం గోవిందుడి నామాన్ని కీర్తన చేయడం మొదలుపెట్టాడు. కీర్తిస్తుంటే సమయం వచ్చేసరికి ఆ విష్ణుదూతులు వచ్చి ఆయన్ని వైకుంఠ జగత్తుకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయం రాగానే ఆయన ఎంతో ప్రేమగా ఆ విష్ణుదూతులు వచ్చి వైకుంఠ జగత్తుకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అలా ఆయన అక్కడ కూర్చుని ఇంకా జీవితంలో తిరిగి వెనక్కి వెళ్ళలేదు, ఎప్పుడూ తిరిగి వెనక్కి చూడలేదు అసలు జీవితంలో. అలా అంత అద్భుతం. ఏమని చెప్తున్నారయ్యా అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి అయినా సరే తన ప్రారబ్ధ కర్మ ఫలితాల నుంచి ముక్తి పొందాలి అనుకోవడం కూడా ఒక రకమైన భ్రాంతి మాత్రమే. అది ముక్తుడయ్యే అవకాశమే లేదు. ఆ వ్యక్తి బ్రహ్మజ్ఞాని, కానీ ఎదురుగా ఈ ప్రాపంచిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎదురుగా కనబడుతూ ఉన్నాయి. కానీ భగవంతుడి నామం అనేది ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో ప్రకాశిస్తుందో, అరే ఇంకా పూర్తిగా ప్రకాశించలేదు, ప్రకాశించబోతోందంతే. సూర్యోదయానికి ముందు ఏ రకమైతే మెల్లిమెల్లిగా చీకటి తగ్గినట్టు కనబడుతుంది, అవునా? ఇంకా సూర్యోదయం కాలే, కానీ ఎలా ఉంటుందయ్యా అంటే చీకటి తగ్గిపోయినట్టు కనబడుతుంది, మెల్లిమెల్లిగా వెలుతురు వచ్చినట్టు కనబడుతుంది. జీవితంలో గోవిందుడి నామం కూడా అలాగే వచ్చిన తర్వాత ఎంత అద్భుతమయ్యా అంటే ఆ వ్యక్తి జీవితంలో అన్ని పాపాలు ధ్వంసమైపోయి ఆ సూర్యోదయం సమయానికి, ఆ గోవింద నామం ఉదయించే సమయానికి ఆ హృదయం ఎంతో పవిత్రం అయిపోతుంది. ఆ పవిత్ర హృదయంలో ప్రభువు యొక్క నామం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే కదా ఆ వ్యక్తి భగవంతుడికి అత్యంత ప్రియతమైన భక్తుడైపోతాడు. అది దాంట్లోని విశేషం. మనం ప్రయత్నించక్కర్లే, ఆ స్వామి అనుగ్రహం వల్ల అదే అయిపోతుంది, అదే అయిపోతుంది అంతా. అంత పెద్ద దానం, అంత పెద్ద అనుగ్రహం ఆ స్వామి మన అందరి మీద చేస్తూ ఉన్నాడు. అసలు చెప్పాలంటే మనం చూడటానికి ప్రయత్నిస్తే కదా తెలిసేది. సమయమే లేదు అంటే ఎలా ఉంటుంది? చూడటానికి ప్రయత్నిస్తే కదా తెలిసేది. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు పిల్లల కోసం అనేది పిల్లలు చూడటానికి ప్రయత్నిస్తే కదా తెలిసేది. నీకోసమేనమ్మా వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడేది, ఆ తర్వాత సంపాదించేది, ఆ సంపాదించిందంతా నీకేగా ఇచ్చేది. అది వేరే విషయం, నువ్వు మళ్ళీ నీ పిల్లలకి ఇస్తావు ఒకవేళ మిగిలిపోతే ఆ తర్వాత, ఎందుకంటే తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉండవు కదా అక్కడికి.
ఓన్లీ సంపాదించుకోవడమే. ఆ తర్వాత ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, ఏం చేయలేము. అలా శాస్త్రాలు అలా చెప్తున్నాయి. శ్రవణ్ కుమార్ని వాళ్ళని తల్లిదండ్రుల్ని ముగ్గురిని తన బాణాలతో సంవరించిన తర్వాత దశరథ్ మహారాజుకి ఎప్పుడైతే తెలిసింది ఇది బ్రహ్మహత్య అయిపోయింది, ఇది వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణులు, వీళ్ళు చనిపోయారే, చాలా పెద్ద అనర్థం జరిగిపోయింది అని ఆయన బాధపడుతూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని తన గురువు అయిన వశిష్ఠ ఋషి దగ్గరికి వెళ్ళారు ఆయన. అప్పుడు ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి లేరు, ఆయన పుత్రుడు ఉన్నాడు, వశిష్ఠ ఋషి పుత్రుడు. ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ చెప్పారు, ఇలా బ్రహ్మహత్య జరిగిపోయింది నా నుంచి అని, నాకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది అని. అప్పుడు ఆయన అంటున్నారు, ఓ అదే, అయితే చెప్పండి నా వెనకాతలా అని. ఏం చెప్పాలి అంటే రామ్ 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 అయిపోయింది. ఇంకేమక్కర్లేదు, అయిపోయింది, అయిపోయింది అంతే. రామనామం ఉచ్చరించారు కదా, ప్రాయశ్చిత్తం అయిపోయింది, వెళ్ళండి. చాలా ఆనందపడిపోతూ వశిష్ఠ మహర్షి అక్కడి నుంచి దశరథ మహారాజ్ తిరిగి వెళ్తుంటే మధ్యలో వశిష్ఠ ముని కలిసి అన్నారు, ఏంటి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చావు అని. గురుదేవా, నా వల్ల 3 బ్రాహ్మణుల హత్య జరిగింది. శ్రవణ్ కుమార్ చనిపోతే తల్లిదండ్రులు కూడా చనిపోయారు, అందుకని 3 బ్రాహ్మణుల హత్య నా వల్ల జరిగింది. నేను ప్రాయశ్చిత్తం కోసం ఆశ్రమానికి వచ్చాను మిమ్మల్ని కలవాలి అని. అయిందా ప్రాయశ్చిత్తం అంటే అయ్యింది అని. ఏం చేశావా? మీ గురుపుత్రుడు నన్ను రామనామ జపం చేయమన్నాడు, రామ్ 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 అని. ఎంత కోపం వచ్చేసింది వశిష్ఠ ఋషికి, ఎప్పుడు కోపం రాదు. ఈ మాట వినగానే ఆయనకు కోపం వచ్చేసింది. ఆయన ఎంత కోప్పడ్డాడంటే ఆయన తన పుత్రుడినే శపించేశాడు, నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి అర్హుడవు కావు, పో అని. ఎందుకని? నీకు ఒక్క నామం మీద నమ్మకం లేదు, నీకు ఒక్క నామం మీద నీకు నమ్మకం లేదు. ఒకే ఒక్కసారి భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే ఆ నామం వల్ల ధ్వంసమయ్యే పాప ఫలితాలు మనం ఊహించలేము. హిమాలయ పర్వతం అంత పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు కూడా ఒకే ఒక్క గోవింద నామాన్ని ఉచ్చరించిన మాత్రానే అన్ని ధ్వంసమైపోతాయి. అలాంటిది నీకు నామం మీద నమ్మకం లేదు, నువ్వు 3 సార్లు రామనామాన్ని జపం చేయించావు. నీకు నమ్మకం లేదు కాబట్టి భగవంతుడి నామం మీద నువ్వు ఇక్కడ ఉండటానికి అనర్హుడివి అని శాపం ఇచ్చాడు ఆయన. అది నామంలో ఉన్న గొప్పతనం, నామాన్ని నమ్మే వాళ్ళల్లో ఉన్న గొప్పతనం. నామాన్ని నమ్ముకుంటే, భగవంతుడి నామాన్ని నమ్మితే అంతే. ఏ జన్మ పాపాలు, ఎన్ని జన్మల పాపాలు, జన్మల పాపాలు ఏవైనా సరే మొత్తం అన్నీ అదే క్షణంలో నశించిపోతాయి. ప్రయాగలో కాశీలో కల్పవాసాలు చేస్తారు జనాలు, ఎన్నో లక్షల గోదానాలు చేస్తారు. చాలామంది వెళ్తారు, మేము కాశీ వెళ్తున్నామండి ఎందుకంటే కల్పవాసం చేయడానికని. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? గంగలో స్నానం చేస్తారు, తిరుగుతూ ఉంటారు, అంతే. అలా కల్పవాసం చేస్తే లాభం. ప్రయాగలో మాఘమాసంలో కల్పమాసం చేస్తాం. అవన్నీ చేస్తే ఏం ఫలం వస్తుందో భగవంతుడికి తెలియాలి. కానీ సుమేరు పర్వతం అంత ఆకారంలో స్వర్ణదానం చేసిన, కోట్ల గోదానం చేసినా సరే, కోట్లకు మించిన గోదానం చేసినా సరే, భగవంతుడి నామం అనుగ్రహించే ప్రసాదానికి 16వ వంతులో 1 వంతు కూడా ఇవేవి సరిపోవు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది నామంలో గొప్పతనం. అలా
ఊరికే చెప్పలేదు నామం జపం చేయమని. మనం ఆ సుమేరు పర్వతాలను కానీ అంతంత కోట్ల గోదానాలు కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని జపం చేస్తే సరిపోతుంది. భగవంతుడి నామాన్ని మనం జపం చేస్తే సరిపోతుంది. అందుకే మనం అది చేస్తున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి నారాయణ నారాయణ నారాయణ. ఏదో ఒక నామం, ఏ నామం అయితే అది కూడా ఎంతో అద్భుతం. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. భగవంతుడు ఎంత అనుగ్రహించాడయ్యా అంటే రకరకాల వ్యక్తుల మనోస్థితి రకరకంగా ఉండటం వల్ల అందరికీ ఒకే నామం ఒకే వస్తువు మీద రుచి కలిగే అవకాశం ఉండదు. అయినా నాకు ఇది ఇష్టం, ఇంకొకరికి ఇంకొకటి ఇష్టం, ఇంకొకరికి ఇంకొకటి ఇష్టం. అలా రకరకాల వ్యక్తులకి రకరకాల వస్తువులు మీద రుచి ఉంటుంది. అలాగే భగవంతుడి నామం కూడా ఒకే నామం అంటే అందరికీ రుచి ఉండే అవకాశం ఉండదు. అందుకే భగవంతుడు అనుగ్రహించి ఎన్నో నామాలని ఆయన ప్రకాశింపజేశాడు. ఆయన సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇంకా అద్భుతం ఏంటయ్యా అంటే ఒక్కొక్క నామంలో ఆయన సంచరించిన శక్తి. నారాయణ అని కాదు, అక్కడ గోవింద్ అని, మాధవ్ అని, మధుసూదన్ అని, వామన్ అని, శ్రీధర్ అని ఏ పేరైనా సరే మన మనస్సుకి హత్తుకున్న పేరు ఏదైనా సరే అదే నామాన్ని కనుక మనం ఉచ్చరిస్తే అప్పుడు కూడా మనం ఉద్ధరింపబడిపోతాం. అది అద్భుతం అంటే. రామని, కృష్ణ, నరసింహ, వర, కూర్మ, వామని ఏ నామైనా సరే. అజామిల్ అక్కడ నారాయణ అని పేరు పెట్టుకుని నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. కానీ భగవంతుడి అనుగ్రహం ఏంటయ్యా అంటే అన్ని రకాల నామాలు, ఎన్ని నామాలైతే ఉన్నాయో ఆయనవి అన్ని నామాల్లోనూ సమానమైన శక్తిని ఆయన దాంట్లో పెట్టడం జరిగింది. ఇంకా ఏం చేశాడయ్యా అంటే శక్తిని మాత్రమే కాదు పెట్టింది, ఆ నామాన్ని జపం చేయడానికి, నామాన్ని ఉచ్చరించడానికి ఏ రకమైన నియమం కూడా పెట్టలేదు. ఆయన చచ్చిపోతా అని భయంతో ఆ మంచం మీద అలా పడి అలా చూసి నారాయణ్ అని అంటున్నాడు. ఆయన మంచం మీద కూర్చొని చేస్తున్నాడు. ఆయన చాలామందికి ఉంటుంది పొద్దున్న లేచి స్నానం అది చేసి బొట్టు పెట్టుకుని చక్కగా కూర్చొని చేయాలి అని. ఈ మధ్యలోనే మనం పోతే చాలామంది అయితే బాత్రూంలో పోతారు పాపం. అది ఉంటుంది, ఆ వేగం ఏదైతే ఉంటుందో ఆ వేగం వల్ల హార్ట్ మీద ఇదవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. మొత్తానికి వయసు బట్టో రోగం బట్టో ఏదో రకంగా అక్కడ కమోడ్లో కూర్చొని అక్కడే పోతారు చాలామంది. ఎంతమందిని చూసాం తలుపులు బద్దలు కొట్టి బయటికి తీసుకొని రావాల్సి వస్తుంది పాపం. అలా పోతే చెప్పలేం. అందుకే భగవంతుడు నామాన్ని ఇచ్చాడు. ఏమని చెప్తున్నాడు అయ్యా అంటే దేశకాల నియమాలు లేవు దీనికి. పడుకుని జపం చేసావా, నడుస్తూ జపం చేసావా, ఏ రకంగా చేస్తున్నావు జపం అన్నది ఏ నియమం లేదు. నామజపం చేస్తున్నావా లేదా అన్నది మాత్రమే నియమం పెట్టాడు. అక్కడ అంత ఇంకేం లేదు. అయినా నడుస్తున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం అనుకుందాం. చండీగఢ్లో అలాగే జరిగింది. ఒక పెద్ద ఆయన అక్కడ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏం జరిగిందయ్యా అంటే ఆ సమయంలో ఒక అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకుంటున్న వ్యక్తి ఆ సందులో అలా తిరిగి తెలియక యాక్సిలేటర్ అది ఇది ఏం నొక్కాలో అది తెలియక యాక్సిలేటర్ పెట్టేస్తే తిన్నగా వెళ్ళి ఆ ముసలాయన కాళ్ళకి తగిలింది కారు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇక్కడి నుంచి కిందది అంతా తీసేయాల్సి వచ్చింది. ఇంకెంతకాలం ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. అది ఒక 25 సంవత్సరాల క్రితం అది. వయసులో ఉన్న ఆయన ఇంట్లోంచి ఏంటి నా కాళ్ళు విరిగిపోతాయి, నేను బెడ్ మీద వచ్చేస్తా అనుకుని బయలుదేరాడా? లేదు.
మేము కూడా చక్కగా ఒక కార్యక్రమానికి బయలుదేరాం. మేము ముగ్గురం ఇక్కడే ఉన్నాం. మా ముగ్గురికి ఇలాగే జరిగింది యాక్సిడెంట్. మేము కూడా అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసాం. మా మా ముఖాల్లో అవి ఉన్నాయి, ఆ నట్లు బోల్ట్లు అన్నీ ఉన్నాయి. అలా ఎవరికి తెలియదమ్మా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మేము సంకీర్తన భజన కోసం అని వెళ్తున్నాం చాలా ఆనందంగా. ఇప్పుడు ప్రోగ్రాం జరగబోతోంది అని. ప్రోగ్రామ్కి కాదు వెళ్ళింది, హాస్పిటల్కి. 2 నెలల తర్వాత తిరిగి వచ్చాం అక్కడి నుంచి. ఎవరెప్పుడు ఎలా పోతారో ఎవరికి తెలీదు. అయినా ప్రాణం అనేది ఎప్పుడైనా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. అందుకని మనం నియమం పెట్టుకుని, నేను స్నానం అది చేశాక చక్కగా బట్టలు అవి వేసుకుని ఆ తర్వాత అగరబత్తులు తిప్పుకుని ఆ తర్వాత జపం చేస్తానండి అంటే అది కుదరదు. అది పూజ మాత్రం అలాగే చేయాలి. స్నాన సంధ్యాదులు లేకుండా మందిరంలోకి వెళ్ళడం కానీ పూజ చేయడం కానీ అది పద్ధతి కాదు. అది నిద్ర లేవంగానే నేను గుళ్ళోకి వెళ్ళిపోతా అలా కాదు, దరిద్రం అది. స్నానం చేసి చక్కగా తయారయ్యి తిలకం పెట్టుకుని అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. కానీ నామం జపం చేయడానికి అలా ఏం లేదు. గంగా నది ఇలాంటి పవిత్ర నదులు ఎప్పుడు అలా ఉంటాయి, ఎంతో ప్రేమగా వచ్చిన వాళ్ళని పవిత్రులు చేయడానికి. అలాగే ప్రభువు నామం కూడా ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహించి మనల్ని పవిత్రులు చేయడానికి ఆ నామం కూడా అలాగే ఉంటుంది. అందుకే దేశకాల నియమాలు ఏవి లేవు నామజపానికి. ఈ స్థానంలో జపం చెయ్యొచ్చు, ఈ స్థానంలో చేయకూడదు, అలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడైనా సరే అరే నామ మహత్యం ఎంత అద్భుతం. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివ. ఏ అవస్థ అయినా ఏ పరిస్థితి అయినా అపవిత్రమైన పవిత్రమైన ఏదైనా సరే యస్మరేత్ పుండలీకాక్ష సా బాహ్యాభ్యాంతర శుచి. బయట లోపల అక్కడ ఇక్కడ అన్న భేదం లేకుండా మొత్తం అంతా పవిత్రమైపోతుంది. భగవంతుడి నామాన్ని జపం చేస్తే ఎలా చేసినా సరే భగవంతుడు వాళ్ళని పవిత్రంగా మార్చేస్తాడు. అది భగవంతుడి గొప్పతనం, భగవంతుడి నామం గొప్పతనం. దౌర్భాగ్యం ఎవరిదయ్యా అంటే ఇంత అద్భుతమైన మహిమ ఉన్న భగవంతుడి నామాన్ని జపం చేయడానికి ఎవరికైతే లోపల నుంచి ఆ పురుగులు చేయనివ్వవు. ఇలా అంటుంటే వీళ్ళు ఇలాగే చెప్తుంటారు, వినక్కర్లే, ఏమక్కర్లేదు. వాళ్ళు దౌర్భాగ్యులు. అంతే కదా. తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పిల్లల భవిష్యత్తు గురించి ఏవేవో చెప్తూ ఉంటారు వాళ్ళకి. నాయన నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ఏం వినకుండా వీళ్ళు ఇలాగే చెప్తుంటారు, ఆడుకుంటేనే బాగుంటుంది, సరదాగా జీవితం ఉండేది అనుభవించడానికి అని ఏ పిల్లలైతే అనుకుంటారో వాళ్ళేగా దౌర్భాగ్యులు. అవునా కదా. ఆ సమయం వచ్చిన తర్వాత ఎవరు చూస్తారమ్మా వాళ్ళని? ఎవరు ఉండరు చూసేవాళ్ళు. అలా శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ దానం చేస్తావు, ఏ పుణ్యం చేస్తావు, ఏం చేస్తావు. అందుకే చైతన్య మహాప్రభువులు వారు చెప్తున్నారు, దుర్దైవమీదృశం ఇహజాని నానురాగ. నా దౌర్భాగ్యం ఏంటంటే స్వామి నువ్వు అన్ని రకాలుగా నన్ను అనుగ్రహించావు, కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే నీ మీద కానీ నీ నామం మీద కానీ నాకు రుచి కలగటం లేదే. అలా నీ మీద కానీ నీ నామం మీద కానీ నాకు రుచి కలగటం లేదు, భక్తి కలగటం లేదు. ఎంతకన్నా పెద్ద దౌర్భాగ్యం ఇంకేముంటుంది స్వామి అని చైతన్య మహాప్రభువులు వారు చెప్తున్నారు. ఈ సమయంలోనే జపం చేయాలి, ఈ విధంగానే చేయాలి. చాలామంది ఉంటారు, ఎవరైనా చనిపోతే పూజల సంగతి వదిలేయండి, అది వేరే విషయం. ఇప్పుడు భగవంతుడి నామం కూడా జపం చేయకూడదు. ఆయన ఈరోజు చనిపోయాడు, ఆయన గురించి ఆలోచిస్తూ రేపు మనం చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు మనం టీలు తాగుతున్నాం, భోజనాలు చేస్తున్నాం, అది కూడా ఉప్పు తక్కువైంది, ఉప్పు వేయి. అరే మనిషి చనిపోయాడయ్యా, నీ చుట్టం చనిపోయాడు, నీ తమ్ముడు చనిపోయాడు, అన్న చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, ఎవరో ఒకరు చనిపోయాడు. అంత బాధలో కూడా భోజనం సవ్యంగా చెయ్యాలన్న ధ్యాస ఉంటుంది. కానీ వాళ్ళని అడిగితే లేదండి భగవంతుడి నామం జపం చేయకూడదు, మైలు అయిపోతుంది, ఇంకేదో అయిపోతుంది.
మన మైలలో అంత శక్తి ఉందా? మనం భగవంతుడి నామాన్ని అపవిత్రం చేసే అంత మనలో అంత శక్తి ఉందా? మనం జపం చేస్తే ఏదో అపవిత్రం అయిపోయేంత, మనం గుడిలోకి వెళ్తే గుడి అపవిత్రం అయిపోయేంత శక్తి మనలో ఉందా? అది పెద్దలు పెట్టిన నియమాలు కాబట్టి పాటిస్తున్నారు, కానీ జపం మాత్రం అలా ఉండకూడదు. అది జపం అలా ఉండకూడదు. శ్మశానంలో కూడా కీర్తనే చేయాలి. ఆ కాష్టంలో కాలుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఉద్ధరింపబడాలి. నేను ఉద్ధరింపబడాలి. ఈరోజు నేను ఆయన్ని కాలుస్తున్నా, రేపు నన్ను కాలుస్తారే. ఏంటి కాలిపోయి ఇలాగా బూడిదైపోవడమే జీవితం కాదు కదా. సత్యం అనేది ఏదైతే ఉందో దాన్ని కదా ధ్యానించాలి. సత్యం పరం ధీమహి. ఆ పరం సత్యమైన గోవిందుడి నామం ఏదైతే ఉందో దాన్ని కదా నేను ధ్యానించాలి. రామనామమే కదా సత్యము అని. భస్మారతి అవుతుంది ఉజ్జయిన్లో శివుడికి. ఆ భస్మం తెచ్చి శ్మశానంలోంచి దాని నుంచి ఇది చేస్తారు, జల్లుతారు దాని మీద, శివలింగం పైన. ఎవరెవరో చచ్చిపోతే ఆ బూడి తెచ్చి ఆయన మీద జల్లడానికి అర్థమేముంది చెప్పండి? అసలు ఎందుకు చేస్తారు మరి? శివుడు రామభక్తుడు, ఆయన అనంతదేవ్ భక్తుడు ఆయన. అందుకని ఎవరైనా సరే భగవంతుడి నామాన్ని జపం చేస్తే శివుడు పంచముఖాలతో నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. గోవింద నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతంలో అయితే చాలా స్పష్టంగా చెప్పారు, వైష్ణవానాం యథాశంభో అని. వైష్ణవుల్లో ఎవరయ్యా అందరికన్నా ఉత్తముడు, శ్రేష్టమైన వాడు అంటే శివుడు అని భాగవతంలో చెప్పడం జరిగింది. ఎలా ఉంటాడయ్యా శివుడు అంటే, ఒకసారి నారద మహర్షి సంకీర్తన చేస్తూ నారాయణ నారాయణ అని కీర్తన పాడుకుంటూ రాధారమణ నామాన్ని ఉచ్చరిస్తూ ఈ ముల్లోకాల్లో భ్రమిస్తుంటే శివుడు ఎంతో ధ్యానంగా అలా కూర్చుని ఉన్నారు ఆయన. అప్పుడు నారద మహర్షి కైలాసానికి వెళ్తే ఆ నామం శివుని చెవిలో పడింది. ఎప్పుడైతే రామనామం, ఆ భగవంతుని నామం శివుని చెవుల్లో పడిందో ఆయన సమాధి భంగం అయిపోయింది అక్కడ. ఆ సమాధి నుంచి భంగమై ఆయన అక్కడి నుంచి ఇలా లేచి చూస్తే ఎదురుగా నారద మహర్షి ఉన్నారు. కళ్ళల్లో 5 తలలు ఉన్నాయి, వాటిల్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి ఆయనకి. కంటి నుంచి ఆ ప్రేమతో ఆనంద బాష్పాలు ఏవైతే ఉన్నాయో అలా కురుస్తూ ఉన్నాయి. అవి కురుస్తూనే శివుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నారదుడిని గట్టిగా ఇలా పట్టుకుని తన కన్నీళ్లతో ఆయన్ని తడిపేశాడు. ఎంత గొప్ప నామాన్ని నువ్వు నాకు వినిపిస్తున్నావు నారద అని. ఇది కదా విని నేను తరించేది, ఇది కదా విని నేను సంతృప్తి పడేది అని. అలా వైష్ణవులు గోవింద నామాన్ని వింటేనే సంతృప్తి పడతారు. వాళ్ళకి భగవంతుడి నామం వింటేనే ఆనందం వాళ్ళ చెవులకి. అక్కడ శివుడు అంత ఆనందపడిపోయాడు ఆయన. అలాగే శివుడు చూస్తున్నాడు ఆయన. ఏంటయ్యా అంటే, ఒక భగవంతుడు భక్తుడు, రామభక్తుడు భజన చేస్తూ జీవితం అంతా గడిపేసి రామనామాన్ని జపం చేస్తూ 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 ఆయన జీవితం అంతా గడిపేశాడు. ఎప్పుడైతే గడిపేసిన తర్వాత శరీరం వదిలేస్తే ఆ వ్యక్తిని మోసుకుని వెళ్తున్న వాళ్ళు రామ్ నామ్ సత్య హే అంటున్నారు. రామనామం మాత్రమే సత్యమైనది, మిగతా అదేది సత్యమైనది కాదే అని చెప్తూ తీసుకుని వెళ్తుంటే ఆయన చూస్తున్నారంతా. చూస్తూ శ్మశానానికి వెళ్ళిన తర్వాత రామనామాన్ని ఉచ్చరిస్తూనే ఆయన సంస్కారం అది చేసేసిన తర్వాత కాల్చి బూడిద చేసి అందరూ వెళ్ళిపోయారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఉంటారు కదా. ఆయన ఎంతో ఆనందపడిపోతూ ఆ వ్యక్తి బూడిదని తీసుకుని మీద జల్లుకున్నాడు ఆయన. ఆ వ్యక్తి ఎవరెవరో ఏదేదో పనులు చేసి జీవితకాలం అంతా ఏదేదో పనులు చేసి చచ్చిపోతే వాళ్ళని కాల్చి ఆ బూడిద తెచ్చి ఆయన నెత్తి మీద పోసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి.
పిచ్చాళ్ళు ఉంటారు వాళ్ళు, అలాంటి బూడిదలు నెత్తి మీద పోసుకునేది. ఆయన పిచ్చివాడు కాదు, ఆయన పరం భక్తుడు. ఆయన అరే ఈ వ్యక్తి జీవితం అంతా ప్రభువు నామాన్ని స్మరిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ గడిచిపోయిందే. ఎంత పవిత్రమైన దేహం, ఎంత పవిత్రమైన ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఏ రకంగా నేను ఈ శరీరాన్ని కప్పుకోవాలి, ఏ రకంగా ఈ శరీరాన్ని నేను ఆలింగనం చేసుకోవాలి అన్న భావంతో ఆ కాలిన శరీరం బూడిద ఏదైతే ఉందో అది తీసుకుని ఆయన మీద జల్లుకుంటున్నాడు, ఎంతో ఆనందంతో పరవశించిపోయి. ఎందుకంటే ఆ శరీరం కూడా అప్రాకృతమైంది కాబట్టి. ఏ వస్తువు అయితే ఇప్పుడు ఈ పూలమాల ఉంది, ఇది శ్రీమద్ భాగవతానికి అర్పణ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తీసేసినా సరే అది భాగవత మహాపురాణ్ ప్రసాదం, అది అనుగ్రహం. అది ఇప్పటి వరకు అది ఆ గ్రంథాన్ని అలంకరిస్తోంది. అది తీసేసిన తర్వాత కూడా ఆ గ్రంథానికి ప్రసాదం మాత్రమే. అలాగే రామనామాన్ని జపం చేస్తున్న ఆ ఆత్మకి ఆవరణ అయిన ఆ దేహం కూడా ఒక మందిరం లాంటిది, అది ఎంతో పవిత్రమైనది. అందుకని అది కాలిన తర్వాత ఆ బూడిద కూడా తీసుకొని మేజ్జల్లుకుంటూ ఉంటులా. అది భక్తుడి శరీరంతో అయిన బూడిదే కదా. భక్తులు భగవంతుడిని ఆశ్రయించిన వ్యక్తి శరీరం కాలిపోతే ఆ బూడిదకున్న విలువ కూడా భజన చేయని బ్రతుకున్న మనుషులకు ఉండదని మనం తెలుసుకోవాలి. అది దాంట్లో విశేషం. శాస్త్రాలు చెప్తున్నాయి, పశుపక్షులు ఆహారం చేయడానికి తప్ప ఎందుకు పనికిరాని ఈ శరీరం భజన చేయకపోతే, భజన చేస్తే ఇదే మందిరం. సమాధులు ఎందుకు పెడతారు? అది మహాపురుషులకు సమాధులు ఎందుకు పెడతారు? అరే ఈ శరీరంలో ఉండే కదా ఇన్ని సంవత్సరాలు భజన చేసింది, భగవంతుడిని ఆరాధించింది. అందుకే ఆ శరీరం నుంచి వచ్చే ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడానికని, అక్కడి నుంచి వచ్చి ఆ పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీని తీసుకోవడం కోసమనే ఆ శరీరాన్ని అక్కడ సమాధి చేసి అక్కడ పూజలు చేయడం జరుగుతుంది. సమాధిలో వెళ్ళడం అంటే అది మౌనలింగ స్వరూపం, అది వేరే విషయం. అది కానీ అలా ఉంటుంది. గొప్పతనం దేనికి? శరీరానికి కాదు. గొప్పతనం దేనికయ్యా అంటే గోవింద నామానికి. నామాన్ని ఉచ్చరించడానికి ఏ నియమం లేదు, నియమం కూడా లేదు. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే ప్రభువు నామాన్ని మనం కీర్తిస్తూనే ఉండాలి. అయ్యో చాలా బాగా బతికి చచ్చిపోయాడండి, ఇంకా చివరికి చచ్చిపోయాడు, ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడుకుంటాం? తర్వాత మీ నెంబర్ ఎప్పుడు, మీరు ఎప్పుడు బయలుదేరుతారండి? అదే మనం అడిగేది. అంతే. జై జై రాధా రమణ హరి బోల్, జై జై రాధా రమణ హరి బోల్, జయ జయ రాధా రమణ హరి బోల్, జయ జయ రాధా రమణ హరి బోల్, జై జై రాధా రమణ హరి బోల్, జై జై రాధా రమణ హరి బోల్, జయ జయ 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 రాధా రమణ హరి బోల్, రాధా రమణ హరి బోల్, జయ జయ రాధా రమణ హరి బోల్, జయ జయ రాధా రమణ హరి బోల్, జయ జయ రాధా రాధా రమణ
हरि बोल राधा रमण हरि बोल. మనం అనుకోవచ్చు ఎవరు చూస్తున్నారు మనల్ని, ఎవరు లెక్కేస్తున్నారు అని. ఆ చిత్రగుప్తుడు ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు ఆయన. మనం అక్కడికి వెళ్ళంగానే ఇది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇది మనం అనుకోవచ్చు ఇవన్నీ ఎవరు నమ్ముతారని. మన బయోమెట్రిక్ అక్కడ పెట్టంగానే మన బయోమెట్రిక్ అక్కడ పెట్టంగానే మనకు సంబంధించిన ప్రతిదీ అక్కడ తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ఆధార్ కార్డులు ఎన్నున్నాయి, అకౌంట్లు ఎన్నున్నాయి, ప్రతిదీ తెలిసిపోతుంది. బయోమెట్రిక్ వేలు పెట్టంగానే అక్కడ మనల్ని చూడంగానే అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకి రెటీనా స్కాన్ అయిపోతుంది. మన పాస్పోర్ట్ అక్కడ పెట్టంగానే మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాము అన్నది ఆ కంప్యూటర్లో అన్నీ వచ్చేస్తాయి. ఏ రోజు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ వ్యక్తి అని ఏది దాచలేమమ్మా. అక్కడ కూడా అంతే. మనం అక్కడికి వెళ్ళంగానే ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలి పైకి వెళ్ళంగానే స్క్రీనింగ్ అవుతుంది. ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ అలా స్క్రీనింగ్ అవుతుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమేం చేశామో ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి. మనం ఎవరికీ తెలియకుండా చేసిన పనులు కూడా, మనకి తప్ప ఇంకెవరికి తెలియని పనులు కూడా అవన్నీ అక్కడ స్క్రీనింగ్లో వచ్చేస్తాయి. దాన్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. జై రాధారమణ హరి బోల్, జై జై రాధారమణ హరి బోల్, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, राधा रमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय 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 राधा रमण हरि बोल, राधा रमण हरि बोल, जय जय राधारमण हरि हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल
हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल वृंदावन बिहारी लाल की जय। बांके बिहारी तेरी आरती श्री बांके बिहारी तेरी